హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ని ఎఫెక్ట్ చేయగల కొన్ని లేటెస్ట్ న్యూస్ ఐటమ్స్ చూద్దాం ఈ రోజు. తెలుగు ఇంగ్లీష్ పేపర్ల నుంచి తీసుకున్న ముఖ్యమైన సమాచారం ఇది. అవును, అసలు ఏంటి ముఖ్యమైన డెవలప్మెంట్స్ హైదరాబాద్ వాళ్ళ మీద, రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద వీటి ప్రభావం ఎలా ఉండొచ్చు, ఆ విషయాలు చర్చిద్దాం. ఈ విశ్లేషణ మీకు అందిస్తున్నది కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్రా ప్రాపర్టీ హైదరాబాద్. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభావితం చేసే వార్తలపై మా క్యూరేటెడ్ న్యూస్ అనాలిసిస్ తో అప్డేటెడ్ గా ఉండండి. ఏజెంట్లు, బయర్స్, ఇన్వెస్టర్లు, రియల్టర్లు సరైన టైంలో సరైన ఇన్ఫర్మేషన్ తో డిసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ చేయడమే మా లక్ష్యం. సరే, మరి వివరాల్లోకి వెళ్దామా? ఫస్ట్, రెగ్యులేటరీ లీగల్ అప్డేట్స్ చూద్దాం. రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నట్టుంది. తుప్రాన్పేటలో టెర్రా గ్రీన్ హిల్స్ ప్రాజెక్ట్ ఉంది కదా, అవును, దాన్ని రిజిస్ట్రేషన్ లేకుండా ప్రచారం చేసినందుకు విజయ్స్ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ కి రెరా 2 లక్షలు ఫైన్ వేసింది. అవును, ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లేఅవుట్ పాతదే అయినా సరే కొత్తగా క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ లాంటివి యాడ్ చేసి మార్కెటింగ్ చేస్తున్నారు. అలా చేస్తే అది రెరా కిందకే వస్తుంది అని అథారిటీ చాలా క్లియర్ గా చెప్పింది. అంటే డెవలపర్లకు ఇది ఒక రకమైన వార్నింగ్ అన్నమాట. ఖచ్చితంగా, ప్రాజెక్ట్ స్టేటస్ ఏదైనా ప్రమోట్ చేస్తుంటే రూల్స్ పాటించాల్సిందే. ఇది బయర్స్ కి కొంత ప్రొటెక్షన్ కదా. అలాగే ఇంకోటి, ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళ ప్రిస్టీన్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా రెరా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. అవును, అది చూశాను. 30 రోజుల్లో రిజిస్టర్ చేయమన్నారు, అమ్మకాలు ఆపమన్నారు. ఇంకా పూర్తయిన విల్లాలకు ఓసీలు అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ ఇవ్వాలి, కామన్ ఏరియాలను ఓనర్స్ అసోసియేషన్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి అని. ఇంకా పూర్తి కాలేదని, ప్రామిస్ చేసిన ఫెసిలిటీస్ లేవని బయర్స్ నుంచి ఫిర్యాదులు వచ్చినట్టున్నాయి. ఇది బయర్స్ రైట్స్ ని, బిల్డర్ రెస్పాన్సిబిలిటీస్ ని హైలైట్ చేస్తుంది. సరే, ఇక జీహెచ్ఎంసీ విషయానికొస్తే షేక్పేట, నందగిరి హిల్స్ లో నెట్ వెంచర్స్ వాళ్ళ కన్స్ట్రక్షన్ వయలేషన్స్. ఆ కేసులో జీహెచ్ఎంసీ ఆర్డర్స్ ని సిటీ స్మాల్ కాజెస్ కోర్ట్ సపోర్ట్ చేసింది. అంటే పర్మిషన్ లేని కన్స్ట్రక్షన్స్ తీసేయాలనేనా? అవును, తీసేయాల్సిందేనని చెప్పింది. కోర్ట్ ఏం గమనించిందంటే సెట్ బ్యాక్లు సరిగా వదలలేదు. ఓ, సెట్ బ్యాక్ ఇష్యూస్. అవును, ఇంకా అప్రూవ్ అయిన ప్లాన్ కి డిఫరెంట్ గా కట్టారు. ఇలాంటి వయోలేషన్స్ క్లియర్ గా ఉన్నాయి కాబట్టి జీహెచ్ఎంసీ ఏ స్టేజ్ లో అయినా యాక్షన్ తీసుకోవచ్చు అని కోర్టు చెప్పింది. ఇదే ఇష్యూ మీద ఇంగ్లీష్ న్యూస్ కూడా ఉంది కదా, కోర్ట్ రిజెక్ట్స్ కన్స్ట్రక్షన్ ఫర్మ్స్ ప్లీ అని. అవును, అదే విషయం. లీగల్ ప్రాసెస్ ని లైట్ తీసుకోవద్దని ఇది క్లియర్ గా చెప్తోంది. అంటే రెగ్యులేషన్స్ మీద ఫోకస్ అయితే ఉంది. కోకాపేట్లోని లెజెండ్స్ జేమ్స్ ఇష్యూ సాల్వ్ అయినా రేరా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుందని చెప్పడం కూడా ఇదే చూపిస్తుంది. అవునవును. సరే, ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ అలొకేషన్ డిస్ప్యూట్స్ గురించి మాట్లాడుకుందాం. దీనిపై హైకోర్టు కొన్ని స్ట్రాంగ్ కమెంట్స్ చేసింది. అవును, అది చాలా సీరియస్ అబ్జర్వేషన్. ఒకప్పుడు 1000 ఎకరాలు ఉండేవి, ఇప్పుడు టాయిలెట్ కట్టడానికి కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు అని కోర్టు అంది. అంటే అంతా ఎక్కడికి పోయినట్టు? అదే కోర్టు అడిగింది. రిచ్ వాళ్లకి అలొకేషన్స్, ఆక్రమణ రెగ్యులరైజేషన్ జరిగాయని కాస్త ఘాటుగానే చెప్పింది. నిజాం టైంలో గాయరాన్ కమ్యూనిటీ అవసరాలకు భూములుండేవని కూడా గుర్తు చేసింది. ఇది కరెంట్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ మీద పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. దీనికి కనెక్టెడ్ గానే ఉందేమో కాజాగూడ ల్యాండ్ ఇష్యూ. అది కూడా షేర్లింగంపల్లి మండలం, సర్వే నంబర్ 272. ఎంత అది? 27 ఎకరాలు కదా, దాదాపు 2000 crores వాల్యూ అంట. అవును, అంత విలువైన ప్రభుత్వ భూమి అది ప్రైవేట్ వ్యక్తులకు ఎలా వెళ్ళింది అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పిల్లు వేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం. దాన్ని హైకోర్టు యాక్సెప్ట్ చేసింది విచారణకి. రికార్డులలో పూరంపోకుగా ఉందంటున్నారు కదా ల్యాండ్. అవును, మరి అది ప్రైవేట్ డెవలపర్స్ కి ఎలా ఇచ్చారు? అక్కడ కన్స్ట్రక్షన్స్ వల్ల ఎన్విరాన్మెంట్ కి, ముఖ్యంగా కోటా చెరువుకి డ్యామేజ్ అవుతుందని పిటిషనర్లు అంటున్నారు. కోర్టు ప్రైవేట్ పార్టీస్ కి నోటీసులు ఇచ్చింది. ఇది చాలా చాలా కీలకమైన కేసు. 27 ఎకరాల కేటాయింపుపై ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు అని తెలుగు న్యూస్ లో కూడా వచ్చింది. అవును, దాని ప్రాముఖ్యత అలాంటిది. సరే, ఇవి ల్యాండ్ ఇష్యూస్. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఏంటి? సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఎలివేటెడ్ కారిడార్ కి లైన్ క్లియర్ అయిందంట కదా. అది చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్. డిఫెన్స్ మినిస్ట్రీకి, జీహెచ్ఎంసీకి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. మీటర్ల కారిడార్ కోసం కావాల్సిన 35 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ కి బదులుగా గవర్నమెంట్ వాళ్ళకి దాదాపు 100 ఎకరాల ల్యాండ్ వేరే చోటు ఇస్తోంది. ఓ గ్రేట్. అంటే త్వరలో టెండర్లు పిలుస్తారా? అవును, త్వరలోనే టెండర్లంట. ఏఓసీ రోడ్లు మూసేయడంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇది పెద్ద రిలీఫ్. ఇంకో డెవలప్మెంట్, మేడ్చల్ జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ లో కలపడానికి ప్రపోజల్స్ రెడీ అవుతున్నాయట. అది కూడా విన్నాను. బహుశా దానివల్ల డెవలప్మెంట్ వర్క్స్ కొంచెం ఫాస్ట్ అవుతాయేమో. ముఖ్యంగా ఈ ఎలివేటెడ్ కారిడార్స్ లాంటి పెద్ద ప్రాజెక్టులకి ఈజీ అవుతుందని అనుకుంటున్నారేమో. మేబీ. ఈలోపు ఫార్మాసిటీ భూ నిర్వాసితులకు ప్లాట్స్ అలొకేషన్ జరిగింది. హెచ్ఎండిఏ లేఅవుట్ లో లాటరీ ద్వారా ఇచ్చారు. అది మంచి విషయం, వాళ్ళకి కొంత న్యాయం జరిగినట్టు. ఇవన్నీ డెవలప్మెంట్స్, రెగ్యులేషన్స్. కానీ బయర్స్ జాగ్రత్తగా ఉండాలని చెప్పే సంఘటనలు కూడా జరుగుతూనే ఉన్నాయి. సైదాబాద్ లో ఒక మోసం బయటపడింది. అవునా, ఏమైంది? అసలు లేని అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ రీగల్ ఓక్ అని పేరు చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి 5 బయర్స్ నుంచి 1.5 కోటి వసూలు చేశారట. ఆ రియాలిటీ కంపెనీ ఎండీ మీద కేసు బుక్ అయింది. అమ్మో, ఇది చాలా సీరియస్ విషయం. మార్కెట్ మీద నమ్మకాన్ని పోగొడతాయి ఇలాంటివి. అందుకే కదా బయ్యర్స్ చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ప్రాజెక్ట్ కి పర్మిషన్స్ ఉన్నాయో లేవో డబుల్ చెక్ చేసుకోవాలి. డెవలపర్ చెప్పింది నమ్మేకుండా డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలి. అవసరమైతే మంచి ప్రాపర్టీ అడ్వైజర్ హెల్ప్ తీసుకోవాలి. ఇది మస్ట్. కరెక్ట్. సో ఓవరాల్ గా చూస్తే రెగ్యులేటరీ బాడీస్ స్ట్రిక్ట్ అవుతున్నాయి, ఇంకోవైపు ల్యాండ్ డిస్ప్యూట్స్ కంటిన్యూ అవుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్తున్నాయి. కానీ అదే టైంలో ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కలిసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద రకరకాల ప్రభావాలు చూపిస్తున్నాయి. అవును, ఖచ్చితంగా. ఇన్వెస్టర్ డెసిషన్స్ కానివ్వండి, మార్కెట్ సెంటిమెంట్ కానివ్వండి, ఇవన్నీ ఈ డెవలప్మెంట్స్ పై డిపెండ్ అవుతాయి. అలర్ట్ గా ఉండడం, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు.